హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో మోస్ట్ అవైటెడ్ టాపిక్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడని కామెంట్లో తెలియజేస్తున్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి యావరేజెస్. ఈ సిరీస్ మీకు రైల్వేలో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇందులో మీకు బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కాన్సెప్ట్తో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఆ ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ట్రిక్స్ కానీ మీరు అప్లై చేస్తే మ్యాక్సిమం 2 సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఈ సిరీస్లో ఆల్రెడీ మీకు చాలా టాపిక్స్ మొత్తం సింగిల్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఆ కంటెంట్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ సిరీస్లో ఇందులో యావరేజ్ టాపిక్లో బేసిక్ కాన్సెప్ట్ పాటు నెక్స్ట్ ఇంకా గ్రూప్ డీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే మనకు 2024లో అడిగిన 2025 ఎన్టీపీసీలో అడిగిన లేటెస్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేశాను. సంకల్ప్ సిరీస్లో మ్యాథ్స్ టాపిక్స్ ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి, రీజనింగ్ టాపిక్స్ ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. లేటెస్ట్ క్వశ్చన్స్ మీకు 2024, 2025లో అడిగిన క్వశ్చన్స్ ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ప్రతిసారి ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఎలా సాల్వ్ చేయాలో ఆ క్వశ్చన్స్ మాత్రం మీకు మా మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు జనరల్గా యావరేజ్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. మనకందరికీ తెలుసు యావరేజ్కి ఫార్ములా ఏంటిది. యావరేజ్ చేస్తాం మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ని సమ్ చేయాలి, అలాగే ఆ నెంబర్స్ తోటి డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 40 యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఏం చేయాలి? సమ్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 20 + 30 50, 50 + 40 ఎంత 90 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 1, 2, 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 30 ఈస్ యావరేజ్. సో బేసిక్ ఫార్ములా వచ్చేసి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంకోటి మనం యావరేజ్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. యావరేజ్ అంటే ఏంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ 3 పర్సన్స్ ఉన్నారు, 20, 30, 40. ఈ 3 మెంబర్స్కి యావరేజ్ ఎంత 30, బట్ ఇక్కడ ఇతను మార్క్స్ వచ్చేసి 20, కానీ ఈ 3 మెంబర్స్ యావరేజ్ ఎంత చెప్తున్నారు 30 చెప్తున్నారు. అంటే అల్టిమేట్ పాయింట్ ఏంటి అంటే తక్కువ వచ్చినోడికేమో ఎక్కువ ఉన్నోడు వచ్చేసి మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఈక్వల్ చేస్తారనమాట. సో యావరేజ్ అంటే ఏంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్తారు. అలాగే థర్డ్ పాయింట్ మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 మెంబర్స్కి యావరేజ్ ఎంత 30 ఉంది. అంటే యావరేజ్ అంటే ఏంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా, ఒక్కొక్కడికి 30 ఇవ్వాలి. ఎంతమంది ఉంది ఇక్కడ 3 మెంబర్స్ కాబట్టి 3, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 90. సో ఇది సమ్. మీరు ప్రతిసారి ఫార్ములా రాయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్కి యావరేజ్ వచ్చేసి 20 అన్నాడు. సమ్ ఎంత అవుతుంది, ఒక్కొక్కడికి 20 ఇవ్వాలి. 4 మెంబర్స్ అంటే ఎంత అవుతుంది 20 × 40 80 అవుతుంది. అలాగే 6 మెంబర్స్కి యావరేజ్ 10 ఇచ్చారు. టోటల్ సమ్ ఎంత అవుతుంది, ఒక్కొక్కటికి 10 ఇస్తే 6 మెంబర్స్కి ఎంత అవుతుంది 60 అవుతుంది. ఓకే, ఇది థర్డ్ పాయింట్ అనమాట. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం యావరేజ్కి ఇంకో విధంగా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అనేవి సేమ్ డిఫరెన్స్ ఉంటే మనకు ఎప్పుడు వస్తుంది, ఈవెన్ నెంబర్స్ ఉన్నా, అలాగే ఆడ్ నెంబర్స్ ఉన్నా, అలాగే మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఉన్నా సరే మనకు డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ తీసుకోండి, 4, 6, 8, 10 డిఫరెన్స్ ఎంత 2, 2 ఉంది. అలాగే ఆడ్ నెంబర్స్ తీసుకుంటే 1, 3, 5, 7 ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే 5, 10, 15 ఇక్కడ కూడా డిఫరెన్స్ ఏముంది, సేమ్గా ఉంది. డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే యావరేజ్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ఇదే నెంబర్ తీసుకోండి 20, 30, 40 ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. ఫస్ట్ ఫార్ములా మనం యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2.
ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 20 ఉంది, లాస్ట్ టర్మ్ ఎంత 40/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 60/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 30 అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ మనం నెంబర్స్ అనేవి సేమ్ డిఫరెన్స్ ఉంటే యావరేజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అని చెప్పొచ్చు. ఇంకోటి యావరేజ్ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ చూడండి 20, 30, 40 కదా, ఇందులో మిడిల్ టర్మ్ ఎంత 30, ఈ మిడిల్ టర్మే యావరేజ్. అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం మిడిల్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం మిడిల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఈ ఫార్ములా అనేది మనం కండిషన్ ఉంది ఇక్కడ, స్పెషల్ కండిషన్ ఏంటిది డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి. ఆ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 రాయొచ్చు. అలాగే యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్. n ఈవెన్ నెంబర్స్ ఉంటే యావరేజ్ అనేది ఎంత అవుతుంది. అలాగే 6th పాయింట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ అయితే ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ తీసుకోండి 2, 4, 6 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. జనరల్గా ఫార్ములా ఏమవుతుంది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా, 12/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 అయింది. ఓకే, మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఉంటే యావరేజ్ ఎంత అయింది 4 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 నెంబర్స్ తీసుకుంటా, అంటే ఇలాగా 2, 4, 6, 8 సమ్ ఎంత అవుతుంది 20/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 అయింది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ డైరెక్ట్ ఫార్ములా మనం ఏం చెప్పొచ్చు అంటే 3 నెంబర్స్ ఉంటే యావరేజ్ 4 అయింది, 4 నెంబర్స్ ఉంటే యావరేజ్ ఏమైంది 5 అయింది. ఇప్పుడు n నెంబర్స్ ఉంటే యావరేజ్ ఏమవుతుంది n+1 అవుతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, చాలాసార్లు అడిగాడు. అలాగే యావరేజ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఉన్నాడు 1, 3, 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి యావరేజ్ ఏమవుతుంది కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే యావరేజ్ ఏమవుతుంది మిడిల్ నెంబరే కదా, సో 3 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 నెంబర్స్ తీసుకుందాము. 5 నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9. సో యావరేజ్ అంటే ఏంటిది మిడిల్ నెంబరే కదా, సో ఇక్కడ యావరేజ్ ఏమైంది 5 అయింది. 3 నెంబర్స్ ఉంటే యావరేజ్ 3 అయింది, 5 నెంబర్స్ ఉంటే యావరేజ్ ఏమైంది 5 అయింది. సో యావరేజ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఏమవుతుంది n అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి పాయింట్ తెలిస్తే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో 2 secondsలో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 7th పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ n నెంబర్స్, యావరేజ్ ఆఫ్ n నెంబర్స్ ఈజ్ x అయితే ఓకే. సో ప్రతి నెంబర్కి ఏ యాడ్ చేస్తే న్యూ యావరేజ్ ఏమవుతుంది x+a అవుతుంది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ప్రతి నెంబర్లో నుంచి నేను ఏ సబ్ట్రాక్ట్ చేస్తా -a చేసి యావరేజ్ కూడా ఏమవుతుంది ఏ సబ్ట్రాక్ట్ అవుతుంది -a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెంబర్ నేను ఏతో మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా ఏం చేయాలి ఏతో మల్టిప్లై చేయాలి. ప్రతి నెంబర్ నేను ఏతో డివైడ్ చేస్తే యావరేజ్ కూడా ఏం చేయాలి ఏ తోటి డివైడ్ చేయాలి. సో 7th పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఓకే, ఇవి బేసిక్ క్వశ్చన్స్. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే యావరేజ్లో క్వశ్చన్స్ మనం 3 waysలో చేయొచ్చు. ఒకటి బేసిక్ ఫార్ములా ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీన్ డీవియేషన్ ద్వారా చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్ అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఈ 3 ways మనం యూజ్ చేయొచ్చు. అంటే మనం క్వశ్చన్ని బేస్ చేసుకొని మన అప్రోచ్ అనేది చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. సో దానికంటే ముందు ఒక్కసారి మీన్ డేవియేషన్ అంటే ఏందో ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రాబ్లం చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్స్ ఇచ్చాడు. 5 నెంబర్స్ వచ్చేసి 20, 25, అలాగే 27, 22, నెక్స్ట్ 29 అన్నాడు. యావరేజ్ కనుక్కోవాలి. జనరల్గా యావరేజ్ అంటే మనం ఏం చేస్తాం మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం ఒక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ ఏంటి మీన్ డీవియేషన్ మొదలు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇష్టం మినిమం నెంబర్ ఎంత 20 ఉంది, హైయెస్ట్ నెంబర్ ఎంత 29. అంటే యావరేజ్ అనేది 20కి 29కి మధ్యలో ఉంటుంది. నేను 25 తీసుకుంటున్నాను. సో 25 కంటే ఎంత ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూడండి. సో ఇక్కడ
5 తక్కువ ఉంది కాబట్టి -5, ఇక్కడ సేమ్గా ఉంది కాబట్టి 0, ఇక్కడ 2 ఎక్కువ ఉంది +2, ఇక్కడ వచ్చేసి 3 తక్కువ ఉంది కాబట్టి -3, ఇక్కడ వచ్చేసి 4 ఎక్కువ ఉంది కాబట్టి +4. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. -2 అలాగే -3 ఏమవుతుంది, -8 అవుతుంది. అలాగే +2 +4 ఏమవుతుంది, +6 అవుతుంది. మనకి ఎంతైతే ఎక్కువ వచ్చినా సరే తక్కువ వచ్చినా సరే మనం ఏం చేయాలి, ఈక్వల్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 మెంబర్స్ కదా, బై 5 తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 25 - 2/5, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 0.4, అండ్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 24.6 అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఈజీ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 30 40 50 60 అనుకోండి. జనరల్గా అయితే ఇది మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. మిడిల్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తీసేయండి, అలాగే దాని తర్వాత నెక్స్ట్ నెంబర్, దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ తీసేయండి. మిగిలింది ఏంటిది 40, యావరేజ్ ఎంత 40. ఇలా చేయొచ్చు. మీన్ డీవియేషన్ ప్రకారం చేస్తే మన ఇష్టం, మన యావరేజ్ ఎంతైనా అనుకోవచ్చు కదా. నేను 30 అనుకుంటున్నాను, 30 అనుకోండి, 40 అనుకోండి, 50 అనుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. నేను 30 అనుకున్నా. యావరేజ్ కంటే -10 తక్కువ, ఇది ఈక్వల్గా ఉంది 0, ఇది +10 ఎక్కువ, 20 ఎక్కువ, ఇదేమో 30 ఎక్కువ. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే -10 +10 క్యాన్సిల్ అవుతుంది. ఈ మొత్తం మనం యాడ్ చేస్తే ఎంత అవుతుంది, +50 అవుతుంది. ఎంతైతే వచ్చిందో అది మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. యావరేజ్ అంటే ఏంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ బై 5 కదా, బై 5 ఎన్నిసార్లు పోతుంది, 10 టైమ్స్ 30 + 10 ఎంత అవుతుంది, 40 అవుతుంది. సో ఇది మీన్ డీవియేషన్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ తీసుకుని ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్ ఆఫ్ 11. దీన్ని చాలా వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే మనకేం కావాలి, ఫస్ట్ జనరల్ మెథడ్ ఏం చెప్తాం మనం, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 కదా. సో 11 యొక్క మల్టిపుల్స్ నాకు 12 కావాలి. ఫస్ట్ మల్టిపుల్ ఎంత 11, సెకండ్ మల్టిపుల్ ఎంత 22, తర్వాత 33 అండ్ సో ఆన్ 12 కావాలి. సో 12 × 11. ఒక ప్రాసెస్ ఏం చేయొచ్చు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా ఏం చెప్పాను, మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ అంటే యావరేజ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఎంత 11 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత 12 × 11 బై 2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ రెండిట్లో 11 క్యాన్సిలేషన్ కామన్ తీస్తే 11 1 + 12 బై 2 అవుతుంది. సో 11 × 13/2, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకు 143/2 అవుతుంది. 2 అవుతుంది, 2014. అలాగే 2 సో ఇలా చేస్తారు ఒక ప్రాసెస్. ఇంకొకటి సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు 11 యొక్క మల్టిపుల్స్ ఉంటే ఆన్సర్ కూడా 11తో డివైడ్ అయ్యే నెంబరే ఉండాలి, అంతే కదా. సో ఆన్సర్ కూడా 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. ఆప్షన్స్ మీరు చెక్ చేస్తే 6 + 5 ఎంత 11, 11కి 9కి డిఫరెన్స్ 2, సో ఇది కాదు. తర్వాత 6 + 5 11, 11కి 8కి డిఫరెన్స్ 3, ఇది కూడా కాదు. 7 + 5 ఎంత 12, 12కి 1కి డిఫరెన్స్ ఎంత 11, ఇది ఆన్సర్ కావచ్చు. అలాగే 7 + 5 ఎంత 12, 12కి 0కి డిఫరెన్స్ ఎంత 12, ఇది కూడా కాదు. సో డైరెక్ట్గా ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇలా చేయొచ్చు. ఇంకో విధంగా ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 11 యొక్క మల్టిపుల్స్ అన్నాడు కదా, మీరు లాస్ట్లో 11 తీసుకోండి. 1 నుంచి 12 వరకు యావరేజ్ కనుక్కోండి. 1 నుంచి 12 అంటే ఫస్ట్ నెంబర్ ఎంత 1, లాస్ట్ నెంబర్ ఎంత 12/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2 అంటే ఎంత వస్తుంది 6.5 అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి, 11తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. 5 1 7 71.5. మీరు ఎన్ని వేస్లో అయినా చేయొచ్చు. సో ఒకటి ఈ క్వశ్చన్కి బెస్ట్ వే వచ్చేసి ఆప్షన్ ద్వారా చేయొచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇది చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ 15 17 20 25 32 అండ్ 35. సో ఇది జనరల్గా బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఈ మొత్తాన్ని మీరు సమ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొత్తం సమ్ చేసి ఎంత వస్తుంది 5 7 7 5 ఎంత 12 12 1 7 9 9 1 5 4 9 1 9 5 7 12 19 1 4 24. నెక్స్ట్ 2 5 8 10 12 12 1 13 14 144 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 6 నెంబర్స్ ఉన్నాయి. సో ఎన్నిసార్లు పోతుంది 6 2 12 ఇంకా 2 ఉంది 6 4 24 24. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి పెద్ద క్యాలిక్యులేషన్ అనేది ఏమీ ఉండదు.
ఓకే. నెక్స్ట్ వన్, యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 8. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ ది నెంబర్. చూడండి, ఇదే బేసిక్ క్వశ్చన్ చెప్పాను నేను. సింపుల్ ఫార్ములా, 10 సంఖ్యలకి యావరేజ్ ఎంత? 8 అన్నాడు. ప్రతి నెంబర్ని 2తో డివైడ్ చేస్తే యావరేజ్ కూడా ఏం చేయాలి? 2తో డివైడ్ చేయాలి. అప్పుడు కొత్త యావరేజ్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ ప్రాపర్టీ తెలిసి ఈజీ, 2 సెకండ్స్, తెలియకపోతే కష్టం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 5 వరుస జత సంఖ్యల సగటు వచ్చేసి 10 అయితే వాటిని పెరుగుతున్న క్రమంలో ఉంచినప్పుడు మధ్యలో ఉండే సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్ కదా. 1 2 3 4 5. సో వరుస కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే యావరేజ్ ఏమవుతుంది? మిడిల్ నెంబరే కదా. సో మిడిల్ నెంబర్ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. వాడు క్వశ్చన్ కనుక్కోమని అదే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సెంటర్ వెన్ దీస్ 5 నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సెంటర్ నెంబర్ అంటే మిడిల్ నెంబరే కదా, అంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ వన్, 4 సంఖ్యలు WXYZ పెరుగుతున్న క్రమంలో ఉంచబడ్డాయంట. ఓకే. చిన్న 3 సంఖ్యల సగటు 22, పెద్ద 3 సంఖ్యల సగటు వచ్చేసి 28. డేటా యొక్క పరిధి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా 2018లో అడిగాడు. ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నా అంటే బాగా మంచి క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, జాగ్రత్తగా చూడండి. 4 నెంబర్స్ ఉన్నాయంట, WXYZ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో WXYZ అసెండింగ్ ఆర్డర్లో ఉంచారు. తర్వాత ఏమన్నాడు? ద యావరేజ్ ఆఫ్ ది స్మాలెస్ట్ 3 నెంబర్స్. ఈ త్రీ నెంబర్స్కి యావరేజ్ ఇచ్చాడు. అంటే W ప్లస్ X ప్లస్ Y దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి 22 అయితే 3 మెంబర్స్కి ఎంత అవుతుంది? 22 × 3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 66. అలాగే యావరేజ్ ఆఫ్ ది లార్జెస్ట్ 3 నెంబర్స్. ఓకే, లార్జెస్ట్ అంటే ఈ 3 అవుతాయి. X ప్లస్ Y ప్లస్ Z దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 28 × 3. మనం మల్టిప్లై చేసి 3 × 24, 3 × 6 84. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ డేటా. రేంజ్ అంటే ఏంటి? హైయెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్. హైయెస్ట్ నెంబర్ ఎంత? Z, స్మాలెస్ట్ నెంబర్ ఎంత? Y. వీటి యొక్క డిఫరెన్స్ రావాలి. అంటే ఏం చేయాలి? ఇందులో నుంచి తీసేయండి. ఇప్పుడు ఏమవుతుంది? X క్యాన్సిల్ అవుతుంది, Y క్యాన్సిల్ అవుతుంది. Z మైనస్ W ఈజ్ ఈక్వల్ ఎంత? 84 - 66. 14 నుంచి 6 పోతే ఎంత వస్తుంది? 8 18. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో దీనికి మనం ఇంత చేసాం మనం. సో డైరెక్ట్గా మీరు ఇంత చేయకుండా ఇంకో చూడండి, ఫస్ట్ 3 నెంబర్స్ ఇచ్చాడు, లాస్ట్ 3 నెంబర్స్ ఇచ్చాడు. వీడి యొక్క అరేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ 3 నెంబర్స్, ఇక్కడ 3 నెంబర్స్ కదా, 3 రాయండి. ఇంటూ ఇక్కడ 22 ఉంది, ఇక్కడేమో 28 ఉంది. డిఫరెన్స్ ఎంత? 6 కదా. సో 3 × 6 ఎంత? 18 ఈజ్ ఆన్సర్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. అందుకే మీరు ఈ సిరీస్లో క్వశ్చన్స్ ఒక్కసారి చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలా చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? వెన్ 4 digits ఆర్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, దేర్ ఆర్డర్స్ WXYZ, ద యావరేజ్ ఆఫ్ ది స్మాలెస్ట్ 3 digit is 22.5, while the average of largest 3 digit is 29.5. find the range. సేమ్ మోడల్ క్వశ్చన్సే కదా. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? మొత్తం 3 నెంబర్స్ కాబట్టి రెండిట్లో 3 కామన్ వస్తుంది, 3 రాయండి. తర్వాత దీని యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 25.5కి అలాగే 29.5కి డిఫరెన్స్ ఎంత? 4. 3 4 ఎంత? 12 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంతేగాని మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. సమ్ ఈ 3 నెంబర్స్, ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ము, లాస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ము, దాని యొక్క డిఫరెన్స్ తీసుకోవడం వేస్టేజ్ ఆఫ్ టైం ఇది. నెక్స్ట్ వన్, 4 నెంబర్స్ ABCD ఆర్ ఇన్ సచ్ దట్ దేర్ టోటల్ యావరేజ్ ఈజ్ 39 అన్నాడు. యావరేజ్ ఆఫ్ A అండ్ B వచ్చేసి 29.5, యావరేజ్ ఆఫ్ C అండ్ D అన్నాడు. ఓకే, 4 నెంబర్స్ ఉన్నాయమ్మా. 4 నెంబర్స్కి యావరేజ్ ఎంత? 39. సమ్ ఎంత అవుతుంది? ఒక్కో దానికి 39 ఇస్తే 4 మెంబర్స్కి ఎంత? ఇంటూ 4. 4 9 ఎంత? 36. 4 3 ఎంత అవుతుంది? 12. 1 3 15. అలాగే ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 29.5. ఒక్కొక్కరికి 29.5 ఇస్తే 2 మెంబర్స్కి 29.5 × 2. ఇక్కడ మనం ఏం చేద్దాం? 30 తీసుకున్నాం. 32 ఎంత? 60. 0.5 తీసి 1 అంటే 59. 2 5 10, 2 9 18 19. ఓకే, ఇప్పుడు మనం డిఫరెన్స్ తీసుకుంటే 16 నుంచి 9 పోతే ఎంత? 7. అలాగే 97. 4 నుంచి 2 పోతే ఎంత? రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి 97. ఏం కనుక్కోవాలి? యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 నెంబర్స్ కదా. యావరేజ్ అంటే
సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 8 216 5 48.5 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇలా చేయొచ్చు. లేదనుకోండి ఇంకో విధంగా చూడండి. ఫస్ట్ 2 నెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 29.5 ఇచ్చాడు. రిమైనింగ్ 2 నెంబర్స్ యావరేజ్ మనకు తెలియదు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్గా 4 నెంబర్స్కి యావరేజ్ ఎంత? 39 ఇచ్చాడు. ఓకే, మనం మీన్ డీవియేషన్ ప్రకారం చూద్దాం. ఇది నెంబర్స్, ఇది యావరేజ్ కదా, రేషియోలో కన్వర్ట్ చేయండి. ఇది 1 టైం పోతుంది, ఇది కూడా 1 టైం పోతుంది. మీన్ డీవియేషన్ ప్రకారం యాక్చువల్ యావరేజ్ ఎంత ఉంది? 39 ఉంది. ఇక్కడ మనకు ఎంత తక్కువ ఉంది? ఇది 9.5 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 9.5 తక్కువ ఉంది. యావరేజ్ అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, తక్కువ ఉంది. ఓకే, సో ఎంతమంది ఉన్నారు? 1 మెంబర్సే కాబట్టి -9.5 ఇంటూ 1. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ప్లస్ 9.5, ఇక్కడ కూడా 1 కాబట్టి బై 1 చేయండి. యావరేజ్ కంటే 9.5 ఎక్కువ, 39 ప్లస్ 9.5 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 48.5 అవుతుంది. ఇది యాక్చువల్ క్యాలిక్యులేషన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మొత్తం ఈ ప్రాసెస్లోనే చేస్తాను. మనం ఇది మీన్ డీవియేషన్ ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం మైనస్లో ఉంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి అంటే మీన్ డీవియేషన్ ఈక్వల్గా ఉండాలి కదా, 0 ఉండాలి యాడ్ చేస్తే. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? ద మీన్ ఆఫ్ 8 స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఎ గ్రూప్ ఈజ్ 12.5 వైల్ ద మీన్ ఆఫ్ ఆల్ 40 నెంబర్స్ ఇన్ ద గ్రూప్ ఈజ్ 14. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 6 గ్రేటెస్ట్ నెంబర్స్ అన్నాడు. చూడండి, ఫస్ట్ 8 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 12.5 ఇచ్చాడు. అలాగే రిమైనింగ్ 6 మెంబర్స్ యావరేజ్ తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్గా 14 మెంబర్స్ ఉన్నారు. ఆ 14 మెంబర్స్కి యావరేజ్ ఎంత అవుతుంది? ఎంత అయిందంట? 14 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 14 అయింది. సో మీరు ఇదేమో నెంబర్స్, ఇది యావరేజ్. నెంబర్ని మీరు రేషియోలో కన్వర్ట్ చేయొచ్చు. ఇది 4, ఇది 3, అలాగే ఇది ఏమవుతుంది? 7 అవుతుంది. సో ఒరిజినల్ యావరేజ్ ఎంత ఉంది? 14 కదా. మీన్ డీవియేషన్ చూడండి ఎంత తక్కువ ఉంది? 1.5 తక్కువ ఉంది. తక్కువ కాబట్టి మైనస్. సో ఒక్కొక్కరికి 1.5 తగ్గితే ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్కి ఎంత తగ్గుతుంది? ఎంత తగ్గుతుంది? ఇది -6 తగ్గిద్ది. ఇక్కడ -6 అయితే ఇక్కడ ఏమవుతుంది? +6 అవుతుంది. ఎంత అవుతుంది? +6 అవుతుంది. సో ఎంతైతే వచ్చిందో అది మనం ఏం చేయాలి? అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. +6/3 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? +2 అవుతుంది. అంటే మనం అనుకున్న యావరేజ్ కంటే 2 ఎక్కువ. 14 + 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 16. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఎటువంటి క్యాలిక్యులేషన్ అనేది ఉండదు. సో ఈ కాన్సెప్ట్ కానీ మీకు క్లియర్గా తెలిస్తే. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? 6 years ago the average of L and M was 39 years. ఓకే. Average of the present age of L, M, N is 54. Okay. What is the age of N 5 years from now? So same point. 6 years ago L plus M అంటే 2 persons. యావరేజ్ ఎంత? 39 కదా. ప్రజెంట్ ఎంత అవుతుంది? ఆ ప్రజెంట్కి వస్తే ఒక్కోడికి 6 యాడ్ చేస్తే యావరేజ్ కూడా ఏమవుతుంది? 6 పెరుగుతుంది. అంటే ఎంత? 45. ప్రజెంట్లోకి వచ్చాం. జాగ్రత్త చూడండి. 2 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 45. ఆ రిమైనింగ్ 1 person మనకు తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓవరాల్గా 3 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 54 ఇచ్చాడు. ఓకే, మీన్ డీవియేషన్ చూడండి. సో యాక్చువల్గా 54 ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? -9 తగ్గింది. ఓకే, ఒక్కొక్కటి 9 తగ్గితే 2 మెంబర్స్కి ఎంత తగ్గింది? ఇంటూ 2 అంటే -18. ఇక్కడ -18 ఉంటే ఇక్కడ ఎంత అవుతుంది? +18 అవుతుంది. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 1 మెంబర్సే కాబట్టి /1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు +18. అనుకున్న యావరేజ్ ఎంత? 15 కంటే ఎంత ఎక్కువ ఉండాలి? 18 ఎక్కువ ఉండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 72. యాక్చువల్గా అయితే 72, బట్ ప్రజెంట్ ఎన్ఎక్ ఏజ్ ఎంత? 72 years. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిది? వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ఎన్ 5 years ఫ్రమ్ నౌ? 5 years తర్వాత ఏజ్ ఎంత? ప్రజెంట్ వచ్చి 72 అయితే +5 years ఎంత అవుతుంది? 77 అవుతుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇలా మీరు మీన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? గీతా, లత, మాధురి వయసులు 5:6:3 నిష్పత్తిలో ఉన్నాయి. వారి సగటు వయసు 42 సంవత్సరాలు. అయితే లత వయసు ఎంతో మనం కనుక్కోవాలి. ఎవరు ఉన్నారు? గీత, లత, మాధురి. ఇది 5x అనుకోండి, 6x అనుకోండి, 3x అనుకోండి. సో వీళ్ళకి యావరేజ్ అంటే ఏం చేస్తాం? మొత్తం యాడ్ చేసి 3 కదా. 11, 14. 14x/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు?
42 ఇచ్చాడు, 14 3 42, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. బాగుంది. వాట్ ఈజ్ ద లతాస్ ఏజ్ అన్నాడు. లత ఎంత ఉంది 6x కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 9 అయితే 6x ఎంత అవుతుంది ఇంటూ 9 54. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది ఒక ప్రాసెస్. ఒకవేళ మీరు ఆప్షన్ ద్వారా చేయాలి అనుకోండి, డైరెక్ట్గా చూడండి ఏం కనుక్కోవాలి, లత ఏజ్ కనుక్కోవాలి. లత ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్ అంటే ఆన్సర్ కంపల్సరీగా 6 తోటి డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 6 9 ఏ క్యాన్సిల్ అవుతుంది, బి పోదు, సి పోదు, డి పోదు. సో డైరెక్ట్గా ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈ ప్రాసెస్ కూడా మనకు అవసరం లేదు. సో నేను ఎలాంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే ట్రిక్ మీరు అప్లై చేయండి. నెక్స్ట్ వన్ ఏమన్నారు, ఒక కాలేజీలో G1 G2 G3 3 గ్రూపులు విద్యార్థుల సంఖ్యలు వరుసగా 20 మెంబర్స్ 40 మెంబర్స్ 60 మెంబర్స్ ఉన్నారంట. మరి గ్రూపులో సగటు మార్కులు వచ్చేసి 50%, 60%, 70%. సో మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఫస్ట్ నెంబరింగ్ చూడండి ఎంతమంది ఉన్నారంట, 20 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు, 20 ఎంత 40 అలాగే 60. వీళ్ళ యొక్క సగటు యావరేజ్ పర్సంటేజ్ ఇచ్చాడు కదా, 50%, అలాగే 60%, నెక్స్ట్ 70%. మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని రేషియోలో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, 21 టైం పోతుంది, 22 టైమ్స్ పోతుంది, 23 టైమ్స్ పోతుంది. ఇక్కడ కూడా మీరు 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే జనరల్ వేలో చెప్తున్నాను. యావరేజ్ బేసిక్ ఫార్ములా చెప్పండి. ఒక్కోడికి 50% ఉంటే ఒకటికి ఎంత అవుతుంది 50%, ప్లస్ ఒక్కోడికి 60% ఉంటే 2 మెంబర్స్కి ఎంత అవుతుంది 120%, ప్లస్ ఒక్కోడికి 70% 3 మెంబర్స్కి ఎంత అవుతుంది 210% బై టోటల్ నెంబర్స్ 1 + 2 3 3 + 3 ఎంత 6. ఇప్పుడు మనం మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది 170 210 ఎంత అవుతుంది 380 అవుతుంది బై 6. 6 36, 2 6 3 18, మళ్ళీ 2 6 3 18, 6 3 18, 63.33%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది ఒక ప్రాసెస్. సో ఇందాక మనం మీన్ డీవియేషన్ ప్రకారం చేస్తే ఇంకో ప్రాసెస్ చూడండి. మీన్ డీవియేషన్ ప్రకారం చేస్తే నేను యావరేజ్ ఎంత అనుకున్నాను, నేను 50 అనుకున్నా. ఓకే, సో ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి 0. అలా కాకపోతే మినిమం యావరేజ్ ఎంత ఉంది 50 కదా, నేను మినిమం 50 అనుకున్నా. డీవియేషన్ ఇక్కడ 0. ఇక్కడ ఎంత ఉంది +10 ఉంది. ఇక్కడ ఎంత ఉంది +20 ఉంది. ఒక్కొక్కటి 10 వస్తే 2 మెంబర్స్కి ఎంత +20. అలాగే ఒక్కొక్కటి 20 వస్తే 3 మెంబర్స్కి ఎంత అవుతుంది +60 బై ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు 6 మెంబర్స్ ఉన్నారు. 80 బై 6 అంటే 6 1 6, 2 6 3 18, 6 3 18. సో 50 + 13 అంటే 63.33% అవుతుంది. సో ఇలా చేస్తే కొంచెం క్యాలిక్యులేషన్లో ఉంటుంది. సో ట్రై టు సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ బై మీన్ డీవియేషన్ అప్రోచ్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై రీనా ఇన్ 16 ఎగ్జామ్స్ is 26. యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై శ్రేయ till now is 24, but she has taken only 12 tests till now. What is the average marks that Shreya has to be the remaining 4 examination to perform as well as Reena? Okay, so total ga mottam n exams 16 exams. 16 exams ki average anta 26 anta. So first 12 exams ki average anta ichadu 24 ichadu. So remaining 4 exams తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్గా ఎన్ని ఎగ్జామ్స్ 16 ఎగ్జామ్స్. ఈ 16 కి యావరేజ్ ఎంత 26. ఓకే, ఇక్కడ మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. 4 3 4 1 4 4. సో యావరేజ్ ఎంత 26 కదా. ఎంత ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూడండి. ఇక్కడ 24 ఉంది, తక్కువ ఉంది -2. ఒక్కొక్కరు 2 తగ్గితే 3 మెంబర్స్కి ఎంత తగ్గుతుంది -6 తగ్గుతుంది. ఇక్కడ -6 అయితే ఇక్కడ ఏం చేయాలి +6 అవుతుంది. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అక్కడ ఉన్న పర్సన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమంది ఉన్నారు 1 మెంబరే కాబట్టి బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు +6. అనుకున్న యావరేజ్కి +6 ఎక్కువ. 26 + 6 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 32 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ ఏ క్లాస్ దెర్ వాజ్ 9 బాయ్స్ సమ్ గర్ల్స్ ఇన్ ఏ టెస్ట్. ద మీన్ స్కోర్ అప్టైన్డ్ బై బాయ్ వాజ్ 13, ద గర్ల్ వాజ్ 15, ద ఓవరాల్ యావరేజ్ వాజ్ 14.28. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సో ఈ క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
టోటల్ ఇక్కడ ఎవరు ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారంట. సో 9 members, 9 boys. ద మీన్ స్కోర్ అప్టైన్ బై ద బాయ్ ఈజ్ 13. 9 members యొక్క యావరేజ్ ఎంత 13 ఇచ్చాడు. వైల్ దట్ ద గర్ల్ యొక్క యావరేజ్ ఎంత 15. వీళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, ఇది ఎక్స్ అనుకోండి. అలాగే ఓవరాల్గా యావరేజ్ ఎంత అయిందంట, ఓవరాల్గా యావరేజ్ ఎంత అయింది 14.28 ఉంది. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాసు. టోటల్ ఎంతమంది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ 9, ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ ఏమవుతుంది 9 ప్లస్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం యావరేజ్ రాయాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ రాయాలి. సో ఇక్కడ మనకు 9 బాయ్స్ ఉన్నారు, ఈ 9 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత 13. అలాగే నెక్స్ట్ గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకు, ద గర్ల్స్ యొక్క యావరేజ్ వచ్చేసి అప్ టెన్ ద గర్ల్ వాజ్ 15. ఓవరాల్ యొక్క యావరేజ్ ఎంత 14.28 ఇచ్చాడు. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మిక్స్డ్ అగ్రిగేషన్ కాన్సెప్ట్లో చేయండి. సో డిఫరెన్స్ మనకు ఎంత వస్తుంది 0.72 వచ్చింది. ఇక్కడ మన డిఫరెన్స్ ఎంత వచ్చింది 1.28 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 0.2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేయొచ్చు. మనం 8తో క్యాన్సిలేషన్ పోతుందా, 8 9 72, 8 1 8, 8 4 48. సో ఇక్కడ మనకు స్టూడెంట్ నెంబర్స్ రేషియో ఎంత 9:16. మన క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత 9 కదా. సో 9 పార్ట్ కాస్త 9 అయితే 16 పార్ట్స్ ఎంత అవుతుంది 16 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి 9 + 16 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 25 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం చేయాలి, మిక్షన్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్లో చేస్తే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, దెర్ ఆర్ 2 sections A and B of a class consisting of 40-50 students respectively. Average weight of the student in a section A is 36, అలాగే సెక్షన్ B is 45. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ అన్నాడు. సో ఇది కూడా మనకు మీన్ డీవియేషన్ ప్రకారం చేయండి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ A and B, ఏలో ఎంతమంది ఉన్నారు 40 members ఉన్నారు, Bలో వచ్చేసి 50 members ఉన్నారు. ఏకి యావరేజ్ ఎంత 36, బిఏకి యావరేజ్ ఎంత 45. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే ఇది 4 times పోతుంది, ఇది 5 times. ఇందులో మినిమం యావరేజ్ ఎంత ఉంది 36 కదా, 36 అనుకోండి. ఇక్కడ 36 అంటే ఎంత ఎక్కువ ఉంది 9 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 9 ఎక్కువ ఉంది. సో ఒక్కొక్కరికి 9 ఎక్స్ట్రా వస్తే ఎంతమంది ఉన్నారు 5 members ఉన్నారు కదా, ఆ 5 membersకి ఎంత వస్తుంది ఇంటూ 5 ప్లస్ కాబట్టి ప్లస్. సో ప్లస్ 9 × 5 ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రా మొత్తాన్ని మనం ఏం చేయాలి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో టోటల్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు, ఇక్కడేమో 5 ఉన్నారు. 4 + 5 ఎంత 9. ఈ 9 క్యాన్సిల్ అవుతుంది. 36 + 5 ఎంత 41. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి మన క్వశ్చన్ని బేస్ చేసుకొని మన అప్రోచ్ అనేది మార్చాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ద యావరేజ్ స్కోర్ of a group of 12 members is 8, while the average score of the other group of n members is 10. The combined average was 9.2 అన్నాడు కదా. ఇది మిక్స్డ్ అగ్రిగేషన్ కాన్సెప్ట్లో చేయాలి. మిక్స్డ్ అగ్రిగేషన్ కాన్సెప్ట్లో చేస్తే పైన ఏమో యావరేజ్ రాయాలి, కింద మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాయాలి. ఓకే, ఓవరాల్ చూడండి, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 12 members is 8 మెంబర్స్కి యావరేజ్ ఎంత 12. అలాగే వైల్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ అనదర్ గ్రూప్ ఆఫ్ n నెంబర్స్ ఇక్కడ రాయాలి. ఇది అని అనుకోండి, ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ద కంబైన్ యావరేజ్ వాజ్, కంబైన్ యావరేజ్ అంటే బిడ్డలో రాయాలి 9.2 కదా. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ 1.2 అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అయింది మనకు 0.8. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 4 2 4 3 సార్లు పోతుంది. 2 parts ఎంత ఉంది 12, అంటే 1 part ఎంత 6 కదా. ఇప్పుడు 3 parts ఎంత అవుతుంది ఇంటూ 6 18 అవుతుంది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద యావరేజ్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఎ బ్యాట్స్మెన్ ఇన్ 5 matches ఈజ్ 125. ద యావరేజ్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై హిమ్ ఇన్ ద ఫస్ట్ 2 matches ఈజ్ 150. యావరేజ్ రన్స్ స్కోర్డ్ ఇన్ ద లాస్ట్ 2 matches ఈజ్ 110. హౌ మెనీ రన్స్ డిడ్ ద బ్యాట్స్మెన్ స్కోర్ ఇన్ ద థర్డ్ మ్యాచ్. ఇది చాలా ఈజీ క్వశ్చనే. సో ఫస్ట్ 5 members యొక్క యావరేజ్ స్కోర్ ఎంత ఇచ్చాడు 125. సమ్ ఎంత అవుతుంది 125 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 5 25. ఓకే, 625. అలాగే నెక్స్ట్ ఫస్ట్ 2 members యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 150 ఇచ్చాడు, అంటే సమ్ ఎంత అవుతుంది 300 అవుతుంది. లాస్ట్ 2 members యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు
110 ఇచ్చాడు, దీని యొక్క సమ్ ఎంత అవుతుంది 220 అవుతుంది. మనకేం కావాలి, ఉన్న 5 మెంబర్స్లో మనకు 4 మెంబర్స్ డేటా వచ్చింది, ఇంకా రిమైనింగ్ 1 మెంబర్ అంటే ఈ 5లో నుంచి 4 తీసేస్తే వస్తుంది కదా. సో 625, దీని యొక్క సమ్ ఎంత 520 తీసేస్తే 105 రన్స్ అనమాట. 105 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, యావరేజ్ ఆఫ్ 81 రిజల్ట్స్ ఈజ్ 54, ద యావరేజ్ ఆఫ్ ది 59 రిజల్ట్స్ ఈజ్ 52, లాస్ట్ 21 రిజల్ట్ ఈజ్ 60, క్యాలిక్యులేట్ ద 60th రిజల్ట్. ఓకే, ఫస్ట్ ఈ మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకు, ఒక్కోడికి 54 ఇస్తే 81 మెంబర్స్కి 81, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఫస్ట్ 59 రిజల్ట్స్ ఒక్కోడికి 52, ఎంతమంది ఉన్నారు 59 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ లాస్ట్ 21 రిజల్ట్స్ ఈజ్ 60, ఒక్కోడు 60 ఇస్తే 21 మెంబర్స్ అంటే 1, అది క్యాలిక్యులేట్ ద 60th రిజల్ట్, ఆ నెంబర్ ఎంత మనం కనుక్కోవాలి. సో ఓకే, యూనిట్ ప్లేస్ వాల్యూస్ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 4 ఒకట్లు ఎంత 4, ఓకే 9 2 ఎంత 18, 8 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది 0 అవుతుంది. 8 + x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 కదా. ఇప్పుడు మనకు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4 - 8 అంటే 14 నుంచి 8 పోతే ఎంత అవుతుంది 6, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి 6 రావాలి. 6 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ మొత్తం మల్టిప్లై చేయాలి, ఈ మొత్తం మల్టిప్లై చేయాలి, ఈ మొత్తం మల్టిప్లై చేయాలి, ఈ టోటల్ సమ్ని ఇందులో నుంచి సెపరేట్ చేయాలి, అప్పుడు మనకు వాల్యూ వస్తుంది. నేను ఏం చేశానంటే ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూతోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ 14 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 20 kgs. 14 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి వెయిట్ ఎంత 20 kg అంట. అలాగే ఇఫ్ ఏ స్టూడెంట్ లీవ్ ద క్లాస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ డ్రాప్స్ 2 kg. ఒక స్టూడెంట్ వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారు 13 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి యావరేజ్ ఏమైంది 2 kg డ్రాప్ అయింది. స్టార్టింగ్ 20, ఇప్పుడు 2 kg డ్రాప్ అయితే ఎంత అవుతుంది 18 అవుతుంది. దే ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ లెఫ్ట్ ద క్లాస్. జనరల్ అయితే ఏం చేస్తాం మనం, ఒక్కొక్కటి 20, ఇక్కడ మనం ఈ 14 నుంచి 13 తీసేసి వస్తుంది కదా, ఒక్కొక్కటి 20, 14 మెంబర్స్కి 20 × 40 14 మైనస్ ఒక్కొక్కడికి 18, 13 మెంబర్స్కి 13 × 18, సో 280 మైనస్ 18 3 ఎంత 54, 18 1 18 23. ఓకే, సో 280లో నుంచి 234 తీసేస్తే ఎంత అవుతుంది 46 అవుతుంది. 46 ఇది మనం జనరల్ వేలో చేసాము. అదే మనం లాజికల్ వేలో చేస్తే అది ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో యావరేజ్ ఎంత ఉంది 20 కదా. ఒక స్టూడెంట్ వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ ఏమైందంట తగ్గిందంట. సో యావరేజ్ తగ్గింది అంటే దాని మీనింగ్ ఏంది, ఒక పర్సన్ వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ తగ్గింది అంటే ఉన్న యావరేజ్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నాడు అని. సో ఎక్కువ వెయిట్ కాబట్టి ప్లస్ చేయండి. సో ఒక్కొక్కడికి 2 kg తగ్గింది. అలాగే ఓవరాల్గా ఎంతమంది ఉంటారు 14 మెంబర్స్లో ఒక మెంబర్స్ వెళ్ళిపోయాడు, ఎంతమంది ఉంటారు 13 మెంబర్స్ ఉంటారు. 13 2 ఎంత 26, 26 + 20 ఎంత 46. అసలు క్యాలిక్యులేషన్స్ లేకుండా చేసే ప్రాసెస్ ఇది. ఓకే, ఎగ్జాంపుల్ ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 20, 10, 20, 30 వీళ్ళకి యావరేజ్ ఎంత 20 కదా, యావరేజ్ ఎంత 20. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 30% వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ 30 అనేవాడు పర్సన్ వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారు 10, 20. ఇప్పుడు వీళ్ళకి యావరేజ్ ఎంత అవుతుంది 30/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 15. అంటే స్టార్టింగ్లో 20 ఉంది యావరేజ్, ఈ 13 వెయిటేజ్ ఎక్కువ వాడు వెళ్ళిపోవడం వల్ల ఏమైంది యావరేజ్ ఎంత అయింది 15కి వెళ్ళిపోయింది. అంటే ఎంత తగ్గింది ఇక్కడ 5 తగ్గింది కదా. ఓకే, కాన్సెప్ట్లో చూడండి, సో ఎవరు వెళ్ళిపోతున్నాడు 30 kg అని వెళ్ళిపోతున్నాడు, యావరేజ్ వెయిట్ ఎంత 20 కదా. సో ఒక్కోడికి 5 తగ్గింది. ఇక్కడ ఎంత ఉన్నారు 2 మెంబర్స్ కాబట్టి 2, 5 2 ఎంత 10, 20 + 10 ఎంత అవుతుంది 30 వచ్చింది. సో వెళ్ళిపోయిన వాడి యొక్క వెయిటేజ్ యావరేజ్ వెయిట్ కంటే ఎక్కువ. యావరేజ్ వెయిట్ కంటే ఎక్కువ అయితేనే అక్కడ మనకు వెయిట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఏమన్నాడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 15. 35 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత 15. వెన్ టీచర్స్ ఏజ్ ఆల్సో ఇంక్లూడెడ్, టీచర్ ఏజ్ కూడా ఇంక్లూడ్ చేస్తే అంటే ఎంతమంది ఉంటారు 36. అప్పుడు వాళ్ళకి యావరేజ్ ఏజ్ ఇంక్రీజ్డ్ బై 1 year. 15 కాస్త 1 year పెరిగింది కాబట్టి 16 అవుతుంది. బేసిక్గా ఏం చేస్తాం మనం, ఈ 36లో నుంచి 35 తీసేస్తే
టీచర్ యొక్క ఏజ్ వస్తుంది అంటే 36 × 16 మైనస్ 35 × 15 ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాలి, అది చేయమాకండి. ఇప్పుడు జనరల్గా చూద్దాం. ఓకే, సో స్టార్టింగ్లో యావరేజ్ ఎంత ఉంది? 15 ఉంది. స్టార్టింగ్ యావరేజ్ ఎంత ఉంది? 15 ఉంది. ఒక టీచర్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఏమవుతుంది? పెరిగింది. సో టీచర్ రావడం వల్ల యావరేజ్ పెరిగింది అంటే టీచర్ యొక్క ఏజ్ అనేది కంపల్సరీగా యావరేజ్ కంటే ఎక్కువ కాబట్టి ప్లస్ ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? స్టార్టింగ్లో 35, ఒక స్టూడెంట్ టీచర్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి 36. 36 ప్లస్ 15 ఎంత అవుతుంది? 51. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇలా చేయండి. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, బట్ ఇలా చేస్తే ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ద మీన్ వెయిట్ ఆఫ్ 18 జాక్ ఫ్రూట్ ఈస్ 7.2. 18 జాక్ ఫ్రూట్స్ యొక్క యావరేజ్ ఎంత? 7.2. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ 2 more జాక్ ఫ్రూట్స్ హూజ్ వెయిట్స్ ఆర్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్, మీన్ వెయిట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ జాక్ ఫ్రూట్ యాడెడ్ లేటర్ అన్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి, జనరల్ యావరేజ్ ఎంత? 7.2 కదా. ఇక్కడ ఏమన్నాడు? 2 more జాక్ ఫ్రూట్స్ వెయిటెడ్స్ యాడెడ్. ఎక్స్ట్రాగా 2 members యాడ్ అయ్యారు, 2 జాక్ ఫ్రూట్స్ యాడ్ చేశాడు. సో యాడ్ చేయడం వల్ల ఏమైంది? ఒక్కోడికి 20 grams తగ్గిందంట. సో రావడం వల్ల 20 grams తగ్గింది అంటే సో వచ్చే జాక్ ఫ్రూట్ యొక్క వెయిటేజ్ ఏంది? యావరేజ్ కంటే తక్కువ కాబట్టి మైనస్. ఎంత తగ్గింది? 20 తగ్గింది. ఎంతైతే తగ్గిందో అది ఈక్వల్గా అన్నిటికీ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎంతమంది ఉన్నారు? స్టార్టింగ్లో 8 జాక్ ఫ్రూట్స్, 2 కాబట్టి ఇంటూ 20 grams. 7.2 kg మైనస్ 400 grams కదా, 400 grams. ఇక్కడ మనం తీసేస్తే ఓవరాల్గా క్వశ్చన్ అన్నాడు వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ జాక్ ఫ్రూట్. యాక్చువల్లీ ఇది ఏంటంటే 2 జాక్ ఫ్రూట్స్ది ఈచ్ కాబట్టి మనం మళ్ళీ బై 2 చేయాలి. ఎన్నిసార్లు పోతుంది? 200 grams. ఇక్కడ 7.200 grams, 200 grams తీసేస్తే 7 kg అవుతుంది. 7 kg. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 6 persons ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 kg. One of them whose weight is 72 kg is replaced by new man. The weight of a new man is అన్నాడు. చూడండి, ఒకడు ఎవరిని రీప్లేస్ చేస్తున్నాడు? 72% కిలో ఉన్న పర్సనే రీప్లేస్ చేస్తున్నాడు. సో రీప్లేస్ చేసే వాడి యావరేజ్ కూడా వెయిట్ కూడా 72 kg ఉంటే మనకు యావరేజ్ అనేది పెరగదు. ఇక్కడ ఏమైంది? యావరేజ్ పెరిగిందంట. ఎంత? 2 kg పెరిగింది. ఎందుకని? రీప్లేస్ అయ్యే పర్సన్ కంటే ఎక్కువ వెయిట్ కాబట్టి ఎక్కువ వెయిట్ +2 చేయండి. ఎంత ఎక్స్ట్రా ఉంది? 2 kg ఉంది. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ మొత్తాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, ఇంటూ 6. 72 + 12 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 84 kg. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 7 members వాజ్ గివెన్. 7 members యొక్క యావరేజ్ ఎంత? 53 ఇచ్చాడు. లాటర్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ 1 member వాజ్ మిస్లీడెడ్ యాజ్ 16 ఇన్స్టెడ్ ఆఫ్ 15. 58 రాయాల్సింది ఎంత రాశాడు? 16 తక్కువ రాశాడు. ఓకే, ఎంత ఎక్స్ట్రా వస్తుంది చెప్పండి? 8లో నుంచి 6 పోతే 2 అవుతుంది. 5 నుంచి 1 పోతే ఎంత? 42 ఎక్స్ట్రా రాయాలి. సో 42 ఎక్స్ట్రా రాయాలి. సో ఎంతైతే ఎక్స్ట్రా వచ్చినా మొత్తాన్ని ఏం చేయాలి? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఎంతమంది ఉన్నారు? 7 members ఉన్నారు. బై 7 ఎన్నిసార్లు పోతుంది? 6 times. 53 + 6 ఎంత అవుతుంది? 59. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ క్వశ్చన్ అనమాట. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 45. సో ఆల్ చిల్డ్రన్స్ అంటే ఎంతమందో మనకు తెలియదు. ఎంత అనుకుంటారు? ఎంత అనుకోండి. వీళ్ళకి యావరేజ్ ఎంత? 45. నెక్స్ట్ ఇఫ్ 10 children ఆఫ్ యావరేజ్ వెయిట్ 42 kg లీవ్స్ ద గ్రూప్. ఒక 10 members వెళ్ళిపోయారు. వీళ్ళకి యావరేజ్ ఎంత? 42. అంటే సమ్ ఎంత అవుతుంది? 420 అవుతుంది. నెక్స్ట్ అండ్ 2 children ఆఫ్ యావరేజ్ వెయిట్ 52 kg జాయిన్ ద గ్రూప్. సో 2 members ఉన్నారు, గ్రూప్లో జాయిన్ అయ్యారంట. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 55. సమ్ ఎంత అవుతుంది? 55 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 110 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ద గ్రూప్ ఇంక్రీజ్డ్ బై 1/4 kg. స్టార్టింగ్లో యావరేజ్ ఎంత ఉంది? 45 ఉంది. సో ఓవరాల్గా యావరేజ్ ఎంత అయిందంట? 1/4 ఇంక్రీజ్ అయింది. ఓకే, యావరేజ్ అంటే ఏం చేస్తాం మనం?
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదా, దీని ఇంకా టోటల్ సమ్ ఎంత అవుతుంది 45 into n. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ వినండి, తర్వాత సింగిల్ షార్ట్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ సమ్ చూడండి, స్టార్టింగ్లో సమ్ ఎంత ఉంది 45 into n. తర్వాత 10 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఆ 10 మెంబర్స్ యొక్క సమ్ ఎంత 420 తీసేయాలి, -420. తర్వాత 2 మెంబర్స్ యాడ్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళకి సమ్ ఎంత అవుతుంది +110 బై ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, ఇక్కడేమో n మెంబర్స్, 10 మెంబర్స్ వెళ్ళిపోయారు, మళ్ళీ 2 మెంబర్స్ యాడ్ అయ్యారు, అంటే ఎంత అవుతుంది n-8. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ఎంత 45కి 1/4 అంట, 1/4 అంటే ఎంత 46 1/4 కదా. 46 1/4 అంటే ఎంత అవుతుంది 4 6 24, 4 4 16, 1 18, 1 4 6 24, 4 16, 1 18, 185/4. మనం ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే ఉంది క్యాలిక్యులేషన్ ఉంది. సో ఫస్ట్ ఇది సింప్లిఫై చేద్దాం. 45n 410లో నుంచి 110 420లో నుంచి 110 పోతే ఎంత వస్తుంది -310 బై n-8 ఈజ్ ఈక్వల్ టు 185/4. ఇక్కడ మనకు 5 కామన్ వస్తుంది కదా, 5 9 సార్లు పోతుంది, 5తో క్యాన్సిల్ చేస్తే 5 6 2 టైం పోతుంది. ఇక్కడ కూడా 5తో క్యాన్సిల్ చేస్తే 5 3 15, తర్వాత 35, 5 ఏళ్ళు. ఇప్పుడు మనం 4తో మల్టిప్లై చేద్దాం, 4 9 36, 36n మైనస్ 4 2 8, 4 24, అలాగే 37n మైనస్ 37 into 8 756, అలాగే 3 24 29 296 ఇది క్యాలిక్యులేషన్ ఉంది. సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మాత్రం ఎలా సాల్వ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ n రైట్ సైడ్ పోతే ఏమవుతుంది n అవుతుంది, అలాగే ఈ -296 ఇటైతే ఏమవుతుంది +296, 96లో నుంచి 48 పోతే 8, అలాగే మనకు 8లో నుంచి 4 పోతే ఎంత 48, ఎంత 48, n వాల్యూ ఎంత 48. అదే కదా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ద గ్రూప్ ఇనిషియల్లీ వాజ్ అంటే 48, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో విద్యార్థుల సగటు మార్కులు ఒక నిర్దిష్ట పరీక్షలో 80 ఉంది. ఆ పరీక్షలో 5 మంది విద్యార్థులు సగటు మార్కులు 40 అయితే వారి దూరాన్ని తీసివేసిన తర్వాత మిగతా విద్యార్థుల సగటు మార్కులు 90 అవుతాయి. అయితే మొత్తం ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాశారో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇది జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత లాజికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ప్రొసీజర్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎగ్జామ్ ఈజ్ 80. సో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు x అనుకోండి, n అనుకోండి, వాళ్ళకి యావరేజ్ ఎంత 80. ఇదేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇదేమో యావరేజ్. సమ్ ఏమవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా, 80 into n అయింది. నెక్స్ట్ ఏమైంది 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 40, వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది 200 అవుతుంది. దాని తర్వాత ఏమైంది ఈ 5 మెంబర్స్ తీసేసిన తర్వాత ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది రిమైనింగ్ స్టూడెంట్స్ విల్ బి 90. nలో నుంచి 5 మెంబర్స్ పోయారు కదా, ఇంక రిమైనింగ్ ఎంతమంది ఉంటారు n-5 అవుతారు. వీళ్ళకి యావరేజ్ ఎంత 90 అయింది. సో దీని యొక్క సమ్ ఎంత అవుతుంది 90 ఆఫ్ n-5 కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇందులోంచి తీసేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది కదా, 80n-200 ఈజ్ ఈక్వల్ టు 90 ఆఫ్ n-5. 80n-200 ఈజ్ ఈక్వల్ టు 90n-4 50 అవుతుంది. సో ఈ 80n ఇటు పోయింది అనుకో, 90-80n ఎంత అవుతుంది 10n అవుతుంది. అలాగే ఈ 450లో నుంచి ఈ -450 లెఫ్ట్ సైడ్కి వస్తే +450 అవుతుంది. ఇప్పుడు ఎంత 250 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 25 ఈజ్ అవర్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 25. ఓకే, ఇది డీటెయిల్ క్యాలిక్యులేషను. లేదు మీరు సింగిల్ లైన్లో చేయాలంటే n మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 80, సమ్ ఎంత అవుతుంది 80n. అందులో నుంచి 5 మెంబర్స్ని తీసేసాడు, వాళ్ళకి యావరేజ్ ఎంత 20, 40 into 5 ఎంత అవుతుంది 200.
ఎన్లో నుంచి 5 మెంబర్స్ తీసేసి ఇంక రిమైనింగ్ ఎంతమంది n-5 ఇదే రిమైనింగ్. దీనికి యావరేజ్ ఎంత ఇచ్చాడు 90 ఇచ్చాడు. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేస్తే n వాల్యూ ఎంత వచ్చింది 25 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 5 మెంబర్స్ తీసేయడం వల్ల ఏమైంది, యావరేజ్ 10 పెరిగింది కదా. స్టార్టింగ్లో ఎంత ఉంది 80 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 90 ఉంది, యావరేజ్ 10 పెరిగింది. ఈ యావరేజ్ 10 ఎందుకు పెరిగింది, ఈ 5 మెంబర్స్ వెళ్ళిపోవడం వల్లనే కదా. సో ఒక్కొక్కరు 40 అయితే 5 మెంబర్స్ ఎంత 200. ఈ 200 ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది, మనకు 10 యావరేజ్ పెరగడం వల్ల. సో బై 10 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 20 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ 20 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు 5 మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత మన టోటల్ కాబట్టి +5 కూడా యాడ్ చేస్తారు. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 25 ఈజ్ ఆన్సర్. జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపుల్ ఆఫ్ 3 కనుక్కోవాలి. మల్టిపుల్స్ అంటే కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటిది, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది కదా. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పొచ్చు, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 3 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఎంత 3 1 జా 3 ప్లస్ 3 యొక్క లాస్ట్ మల్టిపుల్ ఎన్ని నెంబర్స్ 25 కదా. 25 అంటే 3 ఎంత అవుతుంది 75 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 75 ప్లస్ 3 78 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3 6 2 9 15. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా చేసాం కదా, దీన్ని ఇలా కూడా కాకుండా ఇంకో విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ 1 to 25 మెంబర్స్ యొక్క యావరేజ్ అనుకోండి. ఈ 3 యొక్క మల్టిపుల్ తీసేయండి. 1 to 25 నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 25 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 26 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నెంబర్స్ 30 నెంబర్స్. ఈ 30 నెంబర్స్ నాకేం కావాలి 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఇంటూ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 39 ఈజ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకున్న దాన్ని యాడ్ చేసి మళ్ళీ డివైడ్ చేయడం కష్టం కాబట్టి ఈ అప్రోచ్ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి జనవరి ఫిబ్రవరి మార్చి మరియు ఏప్రిల్ నెలలో సగటు నెలవారీ జీతం ఎంత 8,000 అంట. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మరియు మే నెలల సగటు జీతం 8,500 అయితే మే నెల జీతం 6,500 అయింది. జనవరి యొక్క జీతం ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ టోటల్ వాళ్ళ అందరి జీతం చూడండి. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మొత్తం జీతం అంటే సమ్ ఎలా వస్తుంది మనకి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. యావరేజ్ ఎంత, వీళ్ళు నలుగురి 8,000. ఎంతమంది ఎన్ని మంత్స్ 4 మంత్స్ కాబట్టి ఇంటూ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 32,000. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వీళ్ళకి యావరేజ్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వీళ్ళకి యావరేజ్ ఎంత 8,500. ఎంతమంది 4 మెంబర్స్. సో మల్టిప్లై చేస్తే 2 జీరోస్ 4 5 20 4 5 32 34. ఏం చేద్దాం మనం, మైనస్ చేయండి. మైనస్ చేస్తే FF క్యాన్సిల్ అవుతుంది, MM క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇది పెద్ద నెంబర్ కావచ్చు, పెద్ద నెంబర్ చిన్న నెంబర్ తీసేయండి. మే మైనస్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 34 కదా, 2 0 4 5 20 34,000 నుంచి 32,000 తీసేసి ఎంత వస్తుంది 2,000 అవుతుంది. మనకేమి ఇచ్చాడు ఇక్కడ, మే నెల జీతం ఎంత ఇచ్చాడు 6,500 కదా. 6,500 మైనస్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 2,000. జనవరి ఏమవుతుంది మైనస్ జనవరి రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ 2,000 లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్. 6,500 నుంచి 2,000 తీసేస్తే 4,500. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, దీన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు మన క్యాలిక్యులేషన్స్ లేకుండా. ఓకే, అది ఎలాగా, సెకండ్ అప్రోచ్ అంటే సేమ్ ఇదే అప్రోచ్ అయితే నేను మల్టిప్లై చేయకుండా చేస్తాను. నేను ఎలాగా, జనవరి ఇచ్చాడు, ఫిబ్రవరి ఇచ్చాడు, మార్చ్ ఏప్రిల్ యావరేజ్ ఎంత 8,000 ఇంటూ ఎన్ని మంత్స్ 4 మంత్స్. అలాగే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే దీని యొక్క యావరేజ్ ఎంత 8,500 ఇంటూ 4. ఇప్పుడు ఏం చేద్దాం, మైనస్ చేయండి. మైనస్ 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 చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీసేయాలి. మే మైనస్ జనవరి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో 4 కామన్గా ఉంది కదా, 4 బయట తీసా. 8,000 నుంచి 8,000 పోతే ఎంత 500. సో క్యాలిక్యులేషన్ ఈజీ, 2,000 అయిపోయింది, ప్రాబ్లం ఈజీ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, నేను ఈ నెంబర్ని 4తో మల్టిప్లై చేశాను, మళ్ళీ ఈ నెంబర్ 4తో మల్టిప్లై చేశాను, పెద్ద నెంబర్ అయిపోయింది. మళ్ళీ ఈ పెద్ద నెంబర్లో నుంచి సపరేట్ చేయాలి, కొంచెం
క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. కొంచెం స్మార్ట్ అప్రోచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఒక తరగతిలో 50 మంది విద్యార్థుల సగటు 150 సెంటీమీటర్లు. ఆ తరగతిలో 5 విద్యార్థులు వీరి సగటు ఎత్తు 146 సెంటీమీటర్లు తరగతిని వదిలారు. ఇక 5 విద్యార్థులు వీరి సగటు ఎత్తు 156 సెంటీమీటర్లు చేరారు. ఈ పరివర్తన తర్వాత తరగతిలోని విద్యార్థుల కొత్త సగటు ఎంతో మనం కనుక్కోవాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జనరల్గా చూడండి, 50 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంత 150. సమ్ ఎంత అవుతుంది 150 ఇంటూ 50. ఇందులో ఏమయ్యారు 5 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి మైనస్, వాళ్ళకి సమ్ ఎంత 146 ఇంటూ 5. అలాగే 5 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఏమవుతుంది ప్లస్ అవుతుంది 140 ఎంత 156 ఇంటూ 5 హోల్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాం. స్టార్టింగ్లో ఎంతమంది 50 మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది జాయిన్ అయ్యారు, అంటే నో చేంజ్. ఎంతమంది ఉంటారు 50 మెంబర్సే ఉంటారు. ఓకే, ఇక్కడ 150 ఇంటూ 50 మైనస్ మల్టిప్లై చేయొద్దు, రెండిట్లో ఈ నెంబర్ పెద్దది కాబట్టి రెండిట్లో 5 కామన్గా ఉంది, 5 తీసేయండి, పెద్దది కాబట్టి ప్లస్ అవుతుంది. 156లోంచి 46 తీసేసి 146 తీసేసి ఎంత 10/50. ఇందులో చూడండి మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. 5 ఇంటూ 10 ఎంత 50. ఈ రెండిట్లో 50 కామన్గా ఉంది కదా, 50 కామన్ తీసేయండి. 50 150 ప్లస్ 1/50. 50 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 151 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. సో డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ మెథడ్ చూడండి. 50 మెంబర్స్కి యావరేజ్ ఎంత 150 అన్నాడా. తర్వాత ఏమైంది 5 మెంబర్స్ వెళ్ళారు, 5 మెంబర్స్ వచ్చారు. సో 146 వెళ్ళినప్పుడు ఎంత వాళ్ళ యావరేజ్ 146, వచ్చినప్పుడు వాళ్ళకి యావరేజ్ ఎంత 156, అంటే ఎంత పెరిగింది 10 పెరిగింది కాబట్టి ప్లస్ 10 పెరిగింది. ఎంతమంది పెరిగింది 5 మెంబర్స్ కదా, ఈ 10 5 మెంబర్స్కి ఇవ్వాలి బై ఎంతైతే వచ్చిందో అవి మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. మొత్తం అంటే ఎంతమంది 50 మెంబర్స్. 50 ఎన్నిసార్లు పోతుంది 1 టైం, 150 ప్లస్ 1 ఎంత 151 ఈజ్ ఆన్సర్. జస్ట్ ఈ సింగిల్ లైన్తో ఆన్సర్ అయిపోవాలి. ఓకే, చూడండి జనరల్ వేలో ఇది, లాజికల్ వే, షార్ట్ ట్రిక్ వే ఇది. సో సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ అయింది అనుకో, మీరు జస్ట్ సింగిల్ లైన్లో చేస్తే టైం చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఒక గుంపులో పురుషులు, మహిళలు, పిల్లలు ఉంటారు. 40% మంది పురుషులు, 35% మంది మహిళలు మరియు మిగతా వారి పిల్లలు అయితే వారి సగటు బరువులు వరుసగా 70, 60 కిలోలు, 30 కిలోలు ఉంటే గుంపు యొక్క మొత్తం సగటు బరువు ఎంతో కనుక్కోవాలి. దీన్ని కొంచెం లాజికల్గా చూడండి. టోటల్ అసలు ఎంత అనుకున్నాం 100% అనుకోండి. ఇందులో చిల్డ్రన్ 40% ఆఫ్ ది మెన్ ఎంతమంది 40%, అలాగే 35% ఉమెన్ ఎంతమంది 35%. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటారు 40, 35, 75 ఉంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 25%. ఈ 25% ఎవరు చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు వీళ్ళకి వరుసగా యావరేజ్ ఇచ్చాడు. వీళ్ళకి యావరేజ్ ఎంత 70, ఉమెన్కి యావరేజ్ ఎంత 60, చిల్డ్రన్కి యావరేజ్ ఎంత 30. ఇప్పుడు ఓవరాల్గా యావరేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు కదా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ దీన్ని రేషియోలో కన్వర్ట్ చేయండి. 500, 5 ఏళ్ళు, 5 5. యావరేజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. జనరల్ వే చూడండి, లాజికల్ వే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 8 మెంబర్స్కి యావరేజ్ ఎంత 70, సమ్ ఎంత అవుతుంది 70 ఇంటూ 80 560 ప్లస్ 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత 60, సమ్ ఎంత 420. 5 మెంబర్స్కి యావరేజ్ ఎంత 30, సమ్ ఎంత 150 బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత 8 ప్లస్ 5 15, 15 ప్లస్ 5 ఎంత 20. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 0, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 6 ఎంత 13, 1 1 2 6 11 బై 20. 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 5 10. నెక్స్ట్ 13, 2 6 12, పాయింట్ 1 ఉంది కాబట్టి 2 5 10, 56.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్ ఆఫ్ 11 ఈజ్ అన్నాడు. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు 11 యొక్క మల్టిపుల్స్ నాకు 12 కావాలి. 12 అంటే మీరు ఏం చెప్పారు యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబరు
ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 11 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఎంత 11. 11 యొక్క 12th మల్టిపుల్ ఎంత వస్తుంది 11 into 12 అంటే ఎంత 132/2. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 143/2. 143/2 2014 2/1 2.25 71.5 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇలా చేసాం మనం. ఇలా కాకుండా మీకు కింద ఇంకోటి చెప్పాను ఏంటిది, ఫస్ట్ 11 యొక్క మల్టిపుల్ తీసేయండి. నాకు ఫస్ట్ 12 మెంబర్స్కి యావరేజ్ తీసుకో. 12 మెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ ఏముంది 13/2 అంటే ఎంత 6.5. నాకు 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 11తో మల్టిప్లై చేయండి 55 అవుతుంది. 11 6 ఎంత 66 + 5 71.5. మీరు ఇంకోటి చేయొచ్చు, మీరు డైరెక్ట్గా 11 యొక్క మల్టిపుల్సే కాబట్టి ఆప్షన్లో 11తో డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 11 యొక్క డివిజిబుల్ రూల్ 7 + 5 ఎంత 12, 11తో పోదు. 5 + 6 ఎంత 11, 11లో నుంచి 9 పోతే ఎంత 2, ఇది 11తో పోదు. 6 + 5 11, 11లో నుంచి 8 పోతే ఎంత 3, ఇది 11తో పోదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఇదే కదా. 7 + 5 ఎంత 12, 12లో నుంచి 1 పోతే ఎంత 11. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు 3 రకాలుగా చేయొచ్చు. మనం ప్రాబ్లమ్ని ఏ వేలో చేయాలనేది మన ఎగ్జామ్లో మనం డిసైడ్ చేసుకోవాలి. ఏ వేలో చేస్తే తక్కువ టైం పడుతుందో డిసైడ్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ 70 value is 40. If each value is multiplied by 20, what is the change in average? డైరెక్ట్ పాయింట్ చెప్పాను నేను. 70 మెంబర్స్కి యావరేజ్ ఎంత 40 ఉంది. ప్రతి నెంబర్ని 20తో మల్టిప్లై చేసి యావరేజ్ కూడా ఏమవుతుంది 20తో మల్టిప్లై అవుతుంది. 40 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 800. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక పాఠశాలలో క్రికెట్ జట్టులో 9 మంది సభ్యుల బరువు 50, 63, x 62, 64, 48, 51, 55, 48. ఈ జట్టులో సగటు బరువు 56 కిలోలు అయితే ఎక్స్ యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఏంటిది 50 + 63 + x + 62 + 64 + 48 + 51 + 55 + 48 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 9. వీటికి యావరేజ్ ఎంత ఇచ్చాడు 56 ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి మల్టిప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా చూడండి. ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. నేను ఇక్కడ ఈ 9 ఇడిపోయింది అనుకో 9 ఎంత 6 9 54. అంటే నాకు రైట్ సైడ్ పార్ట్ ఎంత రావాలి 4 రావాలి. సో ఇక్కడ చూడండి ఓన్లీ మన ఫోకస్ ఏంది యూనిట్ ప్లేస్ వాల్యూ. 0 + 3 3, 3 + 2 5, 5 + 4 9, 9 + 8 ఎంత 17 అంటే 7, 7 + 1 8, 8 + 5 13 అంటే 3, 3 + 8 11 అంటే 1. x + 1 = 4. అప్పుడు నాకు x వాల్యూ ఎంత రావాలి 3 రావాలి. యూనిట్ ప్లేస్లో 3 ఎక్కడ ఉంది ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. అంతేగాని మీరు మొత్తం యాడ్ చేసుకుంటూ జనరల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళారనుకో క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. సో ఆప్షన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మన అప్రోచ్ మొత్తం మార్చాలి. ఓకే, సో ఇది మీరు జనరల్గా యాడ్ చేసి క్యాలిక్యులేషన్ చేసేదానికి ఇలా యూనిట్ మెథడ్ అప్లై చేసి ప్రాబ్లం చేసేదానికి చాలా టైం డిఫరెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. సో 50కి 30కి మధ్యలో ఆ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోవాలి. సో 30కి 50 మెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి 31, తర్వాత 37, 41, 43, 47 5 మెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7 3 10 11 18 19 4 3 12 1 13 16 19 199 బై టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు 5తో డివైడ్ చేయాలని వస్తే 5తో డివైడ్ చేసేప్పుడు ఏం చేస్తారు 2తో మల్టిప్లై చేయండి. 2/2 రాసేయండి సరిపోతుంది. 2 9 ఎంత 18. ఇంకా యూనిట్ ప్లేస్లో 8 ఎక్కడ ఉంది ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ అయిపోయింది. 2 9 18 1 ఎంత 19, 2 1 2 1 3 5 2 ఎంత 10. డినామినేటర్లో 10 వస్తుంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ పాయింట్ పెట్టండి 13.8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11, 30 బోత్ ఎక్స్క్లూడెడ్. 11కి 30కి మధ్యలో ఆ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. బోత్ ఎక్స్క్లూడెడ్ అంటే 11 తీసుకోకూడదు, 30 తీసుకోకూడదు. సో 11 తర్వాత ఏముంది, 13, తర్వాత 17, 19, 23, 29. ఓకే, ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 9, 12, 21, 31, 3, 2, 5, 7, 10 బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎన్ని 1, 2, 3, 4, 5 కదా, బై 5తో డివైడ్ చేసేప్పుడు 2తో మల్టిప్లై చేయండి. 2/2 2తో మల్టిప్లై చేసి రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ పాయింట్ పెట్టండి. 2 1 2 ఈ ప్లేస్లో 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంతే అయిపోయింది. 2 1 2 2 0 0 2 1 2 రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ 20.2 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్ ఈజ్ 46. It was realized that later that an observation was misread as 42 in place of 142. Find the correct average. ఇప్పుడు 10 మెంబర్స్కి యావరేజ్ ఎంత 46 కదా. ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ జరిగింది, 142కి బదులు అబ్జర్వేషన్ వాజ్ మిస్రీడ్ యాజ్ 40 ఇన్ ప్లేస్ ఆఫ్ 142. 142కి బదులు ఎంత రాశాడు, 42 రాయడం వల్ల ఈ యావరేజ్ అయింది. ఎంత తక్కువైంది, 100 తక్కువైంది కదా. సో ఆ 100 మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎంతైతే ఎక్కువ వచ్చిందో అది మొత్తాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా అందరికీ. ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. బై 10 టైమ్స్ పోతుంది. 46 + 10 ఎంత, 56. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, యావరేజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపీర్డ్ ఇన్ ఎ టెస్ట్. యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 80. 100 of the rest is 75. వాట్ ఈస్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్. సో క్లాస్లో టోటల్ ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్లో 12 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. ఆ రెస్ట్ అంటే ఇంకెంతమంది ఉంటారు, రెస్ట్ అంటే 18 మంది ఉంటారు. వీళ్ళకి యావరేజ్ ఎంత 75 ఉంది. యావరేజ్ ఓవరాల్ స్కోర్ ఎంత, మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ని మీరు రేషియోలో డివైడ్ చేయండి. 6 2 6 3. సో ఒక్కొక్కటి యావరేజ్ 80 అయితే 2 మెంబర్స్ ఎంత 160 ప్లస్ ఒక్కొక్క యావరేజ్ 75 అయితే 3 మెంబర్స్ ఎంత 210 15 225 బై టోటల్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు 5 మెంబర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 8 3/5. 5 ఇక్కడ మళ్ళీ 5తో డివైడ్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు, 2తో మల్టిప్లై చేయండి. 2/2 2 5 10 216 ఎంత 17 2 3 6 1 7. రైట్ సైడ్ నుంచి ఒక వెళ్తారు పాయింట్ పెడితే ఎంత వస్తుంది 77. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లేదు మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్ అప్లై చేసినా సరే సేమ్ ఇదే అప్రోచ్. సో ఇలాగే చేయండి. ఓకే, మనం ఎప్పుడు ప్రాబ్లం సింప్లిఫై అవుతుందంటే మన నెంబర్ ఆఫ్ పర్సెంట్ మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం ఇంకా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ కామన్ డిఫరెన్స్ ఏమే కదా, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 30/2 అంటే ఎంత వస్తుంది 15. 1/2 అంటే 0.5 15.5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. మన 3 యొక్క 5 మల్టిపుల్స్ కావాలి. 5 మల్టిపుల్స్ కాబట్టి ఫస్ట్ ఎన్ని నెంబర్స్ చూడండి. ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 5 కాబట్టి బై 2. 6/2 అంటే ఎంత 3 నెంబర్స్ ఉన్నాయి. నాకు ఎన్ని మల్టిపుల్స్ కావాలి, 3 యొక్క మల్టిపుల్స్ కావాలి కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. 3 3 ఎంత 9. ఆప్షన్ ఏ ఈస్. ఒక సంవత్సరంలో మొదటి 3 నెలల్లో మనిషి సగటు నెలసరి ఆదాయం వచ్చేసి 8,784 రూపాయలు. ఏప్రిల్లో అతని ఆదాయం మొదటి 3 నెలల సగటు ఆదాయం కంటే 25% ఎక్కువ. ఈ పాయింట్, ఏప్రిల్ నెలలో అతని ఆదాయం ఎలా ఉంది, మొదటి 3 నెలల సగటు ఆదాయం కంటే 25% ఎక్కువ. ఒకవేళ అతని వార్షిక సగటు నెలసరి ఆదాయం 12 నెలల యొక్క నెలసరి ఆదాయం 99,085 రూపాయలు అయితే మే నుండి డిసెంబర్ వరకు మనిషి యొక్క సగటు నెలసరి ఆదాయం ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఓకే మనం కాన్సెప్ట్ మొత్తం ఏంటిది, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లోనే చూడాలి. ఫస్ట్ 3 మంత్స్ యొక్క మంత్లీ శాలరీ ఎంత ఉంది 8784 కదా. మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 4. ఎన్ని మంత్స్ 3 మంత్స్ కాబట్టి ఇంటూ 3 ప్లస్ 4th మంత్ అంటే 1 మంతే కదా. 4th మంత్ది యావరేజ్ ఎండింగ్ ఎలా ఉంది, యావరేజ్ ఎండింగ్ ఇన్ ద ఫస్ట్ 3 మంత్స్.
ఫస్ట్ 3 మంత్స్కి యావరేజ్ కంటే 25% ఎక్కువ. ఫస్ట్ 3 మంత్స్ యావరేజ్ ఎంత 8784. ఇది మాత్రం కంప్లీట్గా రాయండి. 8784 ఇంటూ 25% ఎక్కువ కాబట్టి ఎంత రాస్తారు 125/100 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ 3 మంత్స్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, 4 మంత్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని మంత్స్ 8 మంత్స్ ఇంటూ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ మొత్తం 12 మంత్స్ అయిపోయినాయి కదా. ఈ 12 మంత్స్ యొక్క యావరేజ్ ఎంత ఇంటూ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 5 ఉంది. ఇంతే క్యాలిక్యులేషన్. ఇక్కడ యూనిట్ ఇక్కడ చూడండి 4తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ మనం 4 2 8, 4 1 4 పోతే 3 4 9 36 2 4 6 24 4 3 12 కదా. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 2 ప్లస్ 6 5 ఎంత 30. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 0 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 12 5 ఎంత 60. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 0. 8x ఈజ్ ఈక్వల్ టు 0. ఈ +2 రైట్ సైడ్కి వెళ్తే -2. 0 - 2 పోతుంది కదా. ఇప్పుడు 10 అవుతుంది. 10 - 2 ఎంత 8 అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 8 అయితే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుంటే నాకు 8 వస్తుంది. ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి. 8 2 16 ఇది కాదు. 8 9 24 ఇది కాదు. 8 0 0 ఇది కాదు. 8 1 8. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ప్రాబ్లమ్స్ చూడండి ఎంత స్పీడ్గా చేద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనమాట. ఈ మోడల్ క్వశ్చన్ వస్తే ఇంకా మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఒక సంవత్సరంలో మొదటి 3 నెలల లలిత్ సగటు నెలసరి ఆదాయం ఇచ్చాడు. ఏప్రిల్లో అతని ఆదాయం మొదటి 3 నెలల సగటు ఆదాయం కంటే 50% ఎక్కువ అంట. ఒకవేళ అతని వార్షిక సగటు నెలసరి ఆదాయం ఇంత అయితే మే నుండి డిసెంబర్ వరకు ఫస్ట్ 3 మంత్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు. యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే తీసుకోండి. ఎంత 6 ప్లస్ 4th మంత్ది ఎంత ఫస్ట్ 3 మంత్స్ యావరేజ్ 37096 కంటే 50% ఎక్కువ. 50% అంటే ఎంత అవుతుంది 3/2 ప్లస్ 3 మంత్స్ అయిపోయినాయి, 4 మంత్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి 8 మంత్స్ యావరేజ్ అనుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 మంత్స్కి యావరేజ్ ఎంత యూనిట్ ప్లేస్ వాల్యూ 5 కదా. 3 6 18 అంటే 8 ప్లస్ ఇక్కడ మాత్రం క్యాన్సిలేషన్ చేయండి. 2 1 2 తర్వాత 2 8 16 2 5 10 2 4 8 2 8 16 3 8 ఎంత 24 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 12 5 ఎంత 60 0. 8x ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 8 4 12 కదా అంటే 2. 10లో నుంచి 2 పోతే ఎంత 8. మళ్ళీ 8x ఈజ్ ఈక్వల్ టు 8 కదా. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకుంటే నాకు 8 వస్తుంది. 8 9 72 కాదు. 8 1 8 ఇది కావచ్చు. 8 4 32 కాదు. 8 5 40 కాదు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఒక సంవత్సరంలో 3 నెలలు లలిత్ సగటు నెలసరి ఆదాయం ఇచ్చాడు. ఏప్రిల్లో అతని ఆదాయం మొదటి 3 నెలల సగటు ఆదాయం కంటే 75% ఎక్కువ. ఒకవేళ అతని వార్షిక సగటు నెలసరి ఆదాయం ఇంత అయితే మే నుండి డిసెంబర్ సేమ్ యాస్టీజ్. ఫస్ట్ 3 మంత్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి 2 ప్లస్ 4th మంత్ 3 మంత్స్ యావరేజ్ కంటే ఈ వాల్యూ మాత్రం మొత్తం రాయండి. ఎంత ఎక్కువ 75% ఎక్కువ. ఈసారి ఫ్రాక్షన్ ఎంత అవుతుంది 175/100. 27 25 4 7/4 ప్లస్ రిమైనింగ్ 8x ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా 12 మంత్స్కి యావరేజ్ ఎంత ఉంది యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి 0. 3 6 ప్లస్ ఇది 2 కదా. 4తో క్యాన్సిల్ చేద్దాం మనం. 4 5 20 మళ్ళీ 4 5 20 2 4 6 24 3 4 8 32 7 8 ఎంత 56 కదా. సో 6 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 0. ఓకే 8x ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 6 ప్లస్ 6 ఎంత 6 ప్లస్ 6 12 యూనిట్ ప్లేస్ వాల్యూ 2. 0 నుంచి 2 0 అంటే ఏంది 10 కదా. 10 నుంచి 2 పోతే ఎంత 8. 8x ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఏ యూనిట్ నెంబర్ తీసుకుంటే నాకు 8 వస్తుంది. 8 3 24 కాదు. 8 4 48 ఇది అవుతుంది. 8 ఇంటూ 0 ఇది కాదు. 8 1 8. ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి బి కానీ డి కానీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమో 8x మల్టిపుల్ అంటే కంపల్సరీ ఈవే నెంబర్ ఉంటుంది. రైట్ సైడ్
ఈవెన్ నెంబరే. ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే నాకేం వస్తుంది? ఈవెన్ నెంబరే అవుతుంది. సో ఈ రెండింటిలో ఈవెన్ నెంబరే ఉంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఒకవేళ రెండు సేమ్గా ఉంటే మీరు ఇది నేను చెప్పిన లాజిక్ అనేది అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ఒక సంవత్సరంలో మొదటి 3 నెలల మానవ సగటు నెలసరి ఆదాయం 3 నెలలు ఇంటూ యూనిట్ ప్లేస్ వాల్యూ 8 ప్లస్ 4th మంత్ది 3 months యావరేజ్ కంటే 50% ఎక్కువ. 3 4 2 4 3 2 8 50% ఎక్కువ అంటే ఎంత? 3/2 ప్లస్ 8x దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఓవరాల్గా 12 months యావరేజ్ ఎంత? యూనిట్ ప్లేస్ వాల్యూ 7 కదా, 7 తీసుకుని 3 8 24 4 ప్లస్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 12 2 1 2 6 2 4 3 4 ఎంత? 12 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 2 7 14. 8x ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 ప్లస్ 2 ఎంత? 6 కదా. ఇది 4 అంటే 14. ఇది 14లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది? 8 అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 8 కదా. నాకు యూనిట్ ప్లేస్ వాల్యూలో ఏ నెంబర్ తీసుకుంటే నాకు 8 వస్తుంది. 8 9 72 ఇది కాదు. 8 4 48 ఇది అవ్వచ్చు. 8 1 8 ఇది అవ్వచ్చు. 8 4 32 ఇది కాదు. ఇప్పుడు ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి ఉంది. ఈ రెండింటిలో కూడా ఏమవుతుంది? రైట్ సైడ్ పార్ట్ టు ఈవెన్ నెంబరే. 8తో మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబరే. ఈవెన్ నెంబర్ నుంచి ఈవెన్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సేమ్ రెండు సేమ్గా ఉంటే ఈ లాజిక్ మీరు అప్లై చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. ఒక సంవత్సరంలో మొదటి 3 నెలల మానవ సగటు నెలసరి ఆదాయం ఇచ్చాడు. సేమ్ యూనిట్ ప్లేస్ వాల్యూ 4 into 3 ప్లస్ ఆ 4th month యావరేజ్ ఎంత? 3 months యావరేజ్ కంటే 50% ఎక్కువ అంటే 3/2 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు టోటల్ 12 months యావరేజ్ ఎంత? యూనిట్ ప్లేస్ వాల్యూ 9 కదా, 9 into 12 4 3 12 2 ప్లస్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 20 2 9 18 2 7 14 2 2 3 ఎంత? 6 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 2 9 ఎంత? 18. 8x ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 2 ప్లస్ 6 ఎంత? 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 0 అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 0. 8 9 72 కాదు, 8 2 16 కాదు, 8 into 0 0 వస్తుంది. 8 5 ఎంత? 40. ఆప్షన్ సి కావచ్చు, ఆప్షన్ డి కూడా కావచ్చు. సేమ్ ప్యాటర్న్. ఇది ఈవెన్ నెంబరే. రైట్ సైడ్ పార్ట్ ఈవెన్ నెంబరే. ఈవెన్ నెంబర్లో నుంచి ఈవెన్ నెంబర్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే అవుతుంది. ఈ రెండింటిలో ఈవెన్ నెంబర్ ఏముంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఈ ప్రాపర్టీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబర్లో నుంచి ఈవెన్ నెంబర్ తీసేస్తే మనకు ఈవెన్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ వన్. సేమ్ అసలు పేరు కూడా అదే ఉంది కానీ వాల్యూస్ మాత్రమే మార్చాడు. ఫస్ట్ 3 monthsకి యావరేజ్ 3 into 6 ప్లస్ ఇంకా మీకు సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ వస్తే ఇంకా ఒకసారి చూడగానే మీకు అర్థమవుతుంది. 75% ఎక్కువ కదా. ఈసారి మాత్రం 4th month నెంబర్ మొత్తం రాయండి. 76096 ఇంటూ 7/4 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ యూనిట్ ప్లేస్ వాల్యూ 0. ఓకే, 3 6 18 ప్లస్ 4తో డివైడ్ చేస్తే 4 1 4 4 9 36 4 2 8 4 4 16 7 4 ఎంత? 28 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 0. 8x ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 8 8 16 కదా, యూనిట్ ప్లేస్ వాల్యూ 6. 10లో నుంచి 6 పోతే ఎంత? 4. 8x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది మన ఆన్సర్ మనం చెప్పాలి. ఆప్షన్ ఏ 8 3 24 ఇది అవుతుంది. 8 4 32 ఇది రాదు. 8 8 64 ఇది అవుతుంది. 8 3 24 ఇది అవుతుంది. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సరు? లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈవెన్ నెంబరే. 8 యొక్క మల్టిపుల్స్ అంటే ఈవెన్ నెంబరే. ఈవెన్ నెంబర్ నుంచి ఈవెన్ నెంబర్ సబ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూసారు కదా ఈ ప్రాపర్టీ మనకు ఎంత యూజ్ అవుతుందో. దయచేసి నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్. మళ్ళీ ఫస్ట్ 3 monthsకి యావరేజ్ 7520. 4th month ఏమో 3 months యావరేజ్ కంటే 75% ఎక్కువ ఉంది. ఓవరాల్గా 12 months మంత్లీ యావరేజ్ ఎంత ఉంది? 62,334 అయితే మే నుంచి డిసెంబర్ వరకు మానవ మంత్లీ యావరేజ్ ఎర్నింగ్స్ ఎంత మనం కనుక్కోవాలి. ఫస్ట్ 3 months ఇంటూ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 0 ప్లస్ 4th month 3 months యావరేజ్ కంటే
ఎంత ఎక్కువ 75% ఎక్కువ అంటే ఎంత 7/4 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 12 months. 3 ఇంటూ 0 అంటే ఎంత 0. 4తో 4 ఒకట్లో 4 4 ఎనిమిదిలు 32 4 ఒకట్లో 4 4 ఎనిమిదిలు 32 మళ్ళీ 3 4 ఎనిమిదిలు 32 0 7 నుంచి 0 అంటే 0 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 4 ఎంత 8 8x ఈజ్ ఈక్వల్ టు 8. ఎక్స్ ప్లస్లో ఏ నెంబర్ తీసుకుంటే 8 వస్తుంది. 8 4 32 రాదు. 8 48 8 9 72 కాదు. 8 1 8. ఇప్పుడు మనకేం కావాలి ఈవెన్ నెంబర్ రావాలి. ఈవెన్ నెంబర్ అంటే ఎంత ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. 89036 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ ఇప్పుడు పేరు మార్చాడు. ప్రంజల్స్ యావరేజ్ ఎర్నింగ్ పర్ మంత్ ఫర్ ద ఫస్ట్ 3 months ఆఫ్ ఇయర్ ఈజ్ ఎంత ఇచ్చాడు. ఏప్రిల్ మంత్లో 50% ఎక్కువ అంట. ఓవరాల్గా వాళ్ళకి యావరేజ్ ఎంత 94411 అయితే సేమ్ మే నుంచి డిసెంబర్ 4 ఇంటూ 3 monthsకి యావరేజ్ యూనిట్ ప్లేస్ వాళ్ళు తీసుకోండి. ప్లస్ 4th month ఎంత 3 months యావరేజ్ కంటే ఫస్ట్ 3 months యావరేజ్ కంటే ఎంత ఎక్కువ 50% అంటే 3/2 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 12 4 3 12 ప్లస్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 4 2 8 16 2014 2 2 3 ఎంత 6 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 2 8x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 8 12 8 పోతే ఎంత 4 కదా. 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 రావాలి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో దేని యొక్క యూనిట్ నెంబర్ తీసుకోవాలి. 8 3 24 ఇది కావచ్చు. 8 8 64 ఇది కావచ్చు. 7 8 56 కాదు. 8 4 48 కాదు. ఈ రెండింటిలో ఏ నెంబర్ తీసుకోవాలి ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. ఈవెన్ నెంబర్ ఏముంది ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. దట్ ఈజ్ 154448 అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ సేమ్ పేరు యాజ్ టీజ్ అలాగే ఉంది. ఫస్ట్ 3 monthsకి యావరేజ్ ఇచ్చాడు. 4th month ఏమో 3 months యావరేజ్ కంటే 50% ఎక్కువ. ఓవరాల్గా 12 months మంత్లీ యావరేజ్ ఇంత ఇచ్చాడు. మే నుంచి డిసెంబరు 3 ఇంటూ 8 యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే. 4th month ఏమో 19008 కంటే 50% ఎక్కువ అంటే 3/2 ప్లస్ రిమైనింగ్ 8 months 8 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 8 ఇంటూ 12 months 3 8 24 అంటే 4 ప్లస్ 2తో తీసుకుంటే 2 9 18 తర్వాత 2 5 10 0 2 4 3 4 ఎంత 12 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 216 2 ప్లస్ 4 ఎంత 6 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 6 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఇప్పుడు నేను ఏ యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకుంటే నాకు 0 వస్తుంది. 7 కాదు. 800 ఇది అవుతుంది. 8 కాదు. 8 1 8 ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఎంత 133870 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్ ఇప్పుడు పేరు మార్చడం మళ్ళీ లలిస్ యావరేజ్ ఎర్నింగ్ పర్ మంత్ ఇఫ్ ద ఫస్ట్ 3 months లాస్ట్లో ఏమన్నాడు మే నుంచి డిసెంబర్ అంటే సేమ్ ఇదే ప్యాటర్న్ 4 ఇంటూ 3 months కాబట్టి ఇంటూ 3 ప్లస్ 4th month ఏమన్నాడు ఫస్ట్ 3 months యావరేజ్ కంటే 50% ఎక్కువ 12544 ఇంటూ 3/2 ప్లస్ 8x దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 months 4 3 12 యూనిట్ ప్లేస్ వాల్యూ 2 ప్లస్ 2తో డివైడ్ చేస్తే 2 6 2 4 2014 2 3 6 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 12 24 అంటే 4 8x ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 8 14 నుంచి 8 పోతే ఎంత 6 కదా. సో 8x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో దేని యొక్క యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోవాలి. 8 5 40 కాదు. 8 2 16 కరెక్టే. 8 9 72 కాదు. 8 8 64 ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఇదే క్వశ్చన్ కానీ మీరు జనరల్ వేలో చేస్తే మాత్రం చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాదాపు ఒక 2 minutes టైం పడుతుంది అనమాట. నేను ఎటువంటి లాజిక్ అయితే చెప్తున్నానో ఆ లాజిక్ని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. డెఫినెట్గా ఎగ్జామ్లో మీరు కూడా 10 seconds కంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఈ టైప్లోనే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ ఫస్ట్ 3 monthsకి యావరేజ్ 4 ఇంటూ 3 ప్లస్ 4th month ఎంత 50% ఎక్కువ 4184 ఇంటూ 3/2 ప్లస్
రిమైనింగ్ 8 మంత్స్ కావాలి. ఓవరాల్గా 12 మంత్స్ యొక్క మంత్లీ యావరేజ్ ఎంత? యూనిట్ ప్లేస్ వాల్యూ 3 × 2, 4 3 12 అంటే 2 ప్లస్ 2తో డివైడ్ చేస్తే 20, 2 9 2 2 3 6 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 2 3 6. 8x ఈజ్ ఈక్వల్ టు 6 - 8. 16లో నుంచి 8 పోతే ఎంత? 8 కదా. 8x ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకోవాలి? ఏ యూనిట్ నెంబర్ తీసుకుంటే నాకు 8 వస్తుంది. 8 3 24 కాదు, 8 8 64 కాదు, 8 6 48 ఇది అవ్వచ్చు. 8 9 72 కాదు. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఎంత? 2 3 9 7 6. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్. దాకా అన్ని క్వశ్చన్స్ అనమాట. ప్రతి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో ఒక్కొక్క షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. చాలామంది ఎగ్జామ్లో కానీ ఈ లాజిక్ మనకు తెలియకపోతే డెఫినెట్గా చాలా టైం పడుతుంది. చాలామంది ఏం చేశారు? వదిలేసే వచ్చారు. సో నెక్స్ట్ కానీ మీకు ఎగ్జామ్లో వస్తే మాత్రం మీరు వదలమాకండి. డెఫినెట్గా ఇది డిఫికల్టీ క్వశ్చన్సే డెఫినెట్గా వస్తుంది. ఓకే, ఫస్ట్ 3 మంత్స్ 0 × 3 ప్లస్ రిమైనింగ్ 22 560. ఎంత పర్సెంట్ ఇంక్రీజు? 50% అంటే 3/2 ప్లస్ 8x దట్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా 12 మంత్స్ యావరేజ్ ఎంత? 8. ఎన్ని మంత్స్? 12 మంత్స్. 0 ప్లస్ 2తో డివైడ్ చేస్తే 2 11 2 3 2 2 4 2 2 4 2 8 16 0. 3 × 0 ఎంత? 0 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 2 8 ఎంత? 16. సో 8x ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. ఎక్స్ ప్లేస్లో దేని యొక్క యూనిట్ నెంబర్ తీసుకుంటే నాకు 6 వస్తుంది. 8 3 24 కాదు, 7 8 56 ఇది అవ్వచ్చు. ఇది 0 అవుతుంది. 8 8 64 ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో మ్యాక్సిమం అన్ని మోడల్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి, ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో 2-3 టైమ్స్ అడిగాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. సో ఈ సిరీస్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. సో మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎక్కువ మందికి మన వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మనకు ఈ సిరీస్ అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. మనకి ఎవ్రీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి కదా. అంటే మనకి ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఏఎల్పి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, టెక్నీషియన్స్కి యూజ్ అవుతుంది, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రూప్ డి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా నేను సిరీస్ అనేది తయారు చేస్తున్నాను. సో దయచేసి మీరు యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.